నితిన్ మంచి హీరో అన్న. అల్లు అర్జున్ కింద ఈక కింద పనికిరాదు ఎప్పుడు జే సినిమా వచ్చినప్పుడు. ఇప్పుడు మంచి హీరో అన్న, మొత్తం చెడగొట్టుకుంటుండు. మంచి కథలు ఎంచుకోవాలా. మంచి హీరో అన్న, నాకు చాలా అభిమానం. జే సినిమా వచ్చినప్పుడు అయితే అసలు ఎక్కడ చూసినా జయం జయం, సదా నితిన్ సదా నితిన్. ఏం సినిమా అన్న, మొత్తం చెడగొట్టుకుంటుండు ఆయన. అసలుకు అల్లు అర్జున్ కంటే ఇంకా పై స్థాయికి పోవాలి. ఎందుకు ఇంకా ఈయనే తిరుగుతున్నాడు, గల్లీనే తిరుగుతున్నాడు నాలాగనే. ప్లీజ్ నితిన్, నువ్వు ఒక మంచి హీరోవి, నేను మంచిగా ఎదగాలని కోరుకుంటున్నా. ఏదో ఒకడు టైంపాస్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో, నాకు ఏ అవకాశాలు రావట్లేదు కదా, ఏదో ఒకటి తీద్దామని తీయ. మాకు మంచి పేరు రాకుండా కానీ చెడ్డ పేరు తెచ్చుకోక అనేది నా రిక్వెస్ట్. ఇంకా నేనేం చెప్పనన్నా, నేను ఒకటే చెప్తున్నా, విలన్కి ఏమో ఇట్టుబడది. మంచిగా చేసిండు ఒప్పుకోవాలి, విలన్కి ఇట్టుబడ్డది, హీరోకి ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకు బొక్కబడ్డది. అంతే. తమ్ముడు కాదు, దీని పేరు తమ్ముడు పెట్టండి కానీ జెండు బొమ్మని పెట్టాలా. కానీ నితిన్ అన్నని చూసిన తర్వాత మైండ్ పని చేయలేదు అసలు. మామూలు యాక్టింగ్ కదా అది మాత్రం. స్టోరీ పరంగా అయితే అది ఇంకా స్టోరీకి తగ్గట్టు మొత్తం అందరు ఆర్టిస్టులు అయితే వాళ్ళ పాత్రలు జీవించేశారు. మెయిన్ హీరోయిన్ అంటే మెయిన్ హీరోయిన్ అని ఏం లేదు, వాళ్ళిద్దరు మాత్రం మెయిన్ హీరో. సప్తమి గౌడ అని వర్షాబల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ ఇంకా అడవిలో జరిగే సన్నివేశాలకి అయితే మెంటల్ ఎక్కిచ్చేశాడు. లయ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎట్లా అనిపించింది? లయ గారిది ఇంకా అది మనం చెప్పాలి. లయ గారి యాక్టింగ్ గురించి చెప్పను, మనం పుట్టక ముందు నుండి చేస్తున్నాం. ఇప్పుడే ఆయన చింపేశారు మేడం గారు అయితే. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? డైరెక్షన్ వేణు శ్రీరామ్ గారు ఇంకా ఒక మెట్టు ఎక్కారనమాట. ఎంసీఏ వకీల్ సాబ్